పండ్లను మాగించే కాల్షియం కార్బైడ్ ఆరోగ్యాన్ని కబళిస్తున్న నేపథ్యంలో అంతా అప్రమత్తమయ్యారు. హైకోర్టు ఆగ్రహించిన మీదట అధికారులు అన్ని పండ్ల మార్కెట్లలోనూ కార్బైడ్ వాడకాన్ని నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా అతి పెద్దదైన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహించారు. కార్బైడ్ వాడకుండా పండ్లను పక్వత చెందేందుకు గల ప్రత్యామ్నాయ అవకాశాలను పరిజ్ఞానాన్ని తెలియజేసేందుకు పండ్ల మార్కెట్లోని వర్తకులకు సదస్సు ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయ పద్ధతుల పట్ల వర్తకులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా కార్బైడ్ ను వినియోగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని మార్కెటింగ్ శాఖ అధికారులు, ఉద్యాన శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కార్బైడ్ కు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన పద్ధతుల్లో ప్రజారోగ్యానికి ఎలాంటి హాని చేయని ఇథిలిన్ గ్యాస్ సహాయంతో మామిడి, అరటి, బొప్పాయి, సపోటా కాయలను పక్వపర్చుకోవాలని సూచించారు. అధికారుల అభిప్రాయాలతో వర్తకులు విభేదించారు. ఇవన్నీ ఏమంటే మొత్తము పర్చేజ్ చేసే వాళ్ళ గురించి ఇది కమిషన్ ఏజెంట్ల కాదు. ఈ మార్కెట్ నోటిఫైడ్ మార్కెట్. ఒక్క పర్చేజర్కు లైసెన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడో మేము మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఇచ్చిన లైసెన్స్ అదే పేపర్ ముందుకు తీసుకొచ్చి ఫాలో చేయడం లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నోటిఫైడ్ మార్కెట్ కాబట్టి ప్రతి ఒక్కరికి పర్చేజ్ చేసేవానికి లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ లేకపోతే అది జీరో కిందకు వస్తుంది. అది ముందుగా అమలు చేయండి. ఎప్పుడు చూసినా రైతులని దోచుకుంటున్నా కమిషన్ ఏజెంట్లు అంటారు. దానికి కారణమే గడ్డి అన్నారం మార్కెట్ కు ప్రతిరోజు 300 నుంచి 500 లారీల పండ్లు దిగుమతి అవుతాయని, వీటిని ఇథిలిన్ గ్యాస్ సహాయంతో పక్వానికి వచ్చేటట్లు చేయాలని మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు లక్ష్మీబాయి వివరించారు. కార్బైడ్ అనేది ఎందుకు నిషేధించడం జరిగింది? ఒకవేళ నిషేధించిన కార్బైడ్ ని మనం ఉపయోగిస్తే దానికి వచ్చే శిక్షలు ఏమిటి, తర్వాత ముఖ్యంగా అసలు ఎందుకు ఉపయోగించకూడదు, ఇంకా ఏమైనా ఆల్టర్నేట్ పద్ధతులు ఉన్నాయా, అంటే కార్బైడ్ కాకుండా మనం ఇంకా ఏదైనా పండ్లను మాగబెట్టడానికి వేరే పద్ధతులు ఏమైనా ఉపయోగించవచ్చా? ఇప్పుడు దాకా మనకు తెలిసింది రైపనింగ్ చేంబర్స్ వల్ల అంటే ఈ మార్కెట్లో చాలా ఎక్కువ టన్నులు, అంటే 300 నుంచి 500 లారీల సరుకు మనకి సీజన్లో వస్తుంది. కాబట్టి అంత సరుకుని మనము రైపనింగ్ ఛాంబర్లలో పెట్టి మాగబడడానికి వీలవుతుందా, అది కాకుండా వేరే ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అని కలిసి అందరితో కమిషన్ ఏజెంట్స్, శాస్త్రజ్ఞులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, మార్కెట్ కమిటీ ఉద్యోగులు అందరితో కలిసి ఒక చర్చించిన తర్వాత ఒక ఆల్టర్నేట్ మెథడ్ని ఒకటి కనుక్కొని దాన్ని ఒక డెమాన్స్ట్రేషన్గా మా మార్కెట్ యార్డ్లో కానీ, లేకపోతే రైతు బజార్లలో కానీ, లేకుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఏదైనా ప్లేస్ ఉన్నా కూడా అక్కడ కొన్ని ఏర్పాటు చేసి అందులో రైతులు ఎవరికన్నా ముందుకొస్తే ఆ రైపనింగ్ ఛాంబర్లలో మాగబడ్డానికి అవకాశాలు కల్పించి అవి అమ్ముకోవడానికి కూడా కొన్ని వస్తువులు కల్పించాలని మేము ఇవాళ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సిబ్బంది, కమిషన్ ఏజెంట్లు, వర్తకులు, శాస్త్రవేత్తలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.